అందుకే నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మేము కట్టామని చెప్పి కొట్టుకుంటా ఉన్నారు. అసలు భోగాపురం ఎయిర్పోర్టు ఎవరు కంప్లీట్ చేశారు, ఎవరు హయాంలో వచ్చింది, దీన్ని ఎవరు అడ్డుకోవాలి గిట్లని చెప్పి చూశారని చెప్పి ఈ వీడియోలో చూద్దాము. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి విని దాని తర్వాత క్లారిటీ తెచ్చుకుందాం. అసలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు, ఎవరు కట్టించారు, దీని వెనకాల ఎవరున్నారు గిట్లని చెప్పి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేద్దామా. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిజంగా చూస్తే చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ చేయడానికి అడగానే పాటలు పడతా ఉన్నారు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు క్రెడిట్ దుబ్బాయాలి ఇట్లని చెప్పి అనుకుంటారు? అసలు ఎవరు కంప్లైంట్ చేశారు? ఒకసారి మీరు దీని గురించి క్లారిటీ ఇవ్వండి. మీరు క్రెడిట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారేంటి? ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా గిట్లని చెప్పి ఆలోచిస్తలే. ఇది నేను కట్టానంటే నేను కొట్టాను గిట్లని చెప్పి కొట్టుకుంటా ఉన్నారు మీరైతే. అసలు దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఎవరు కట్టించారు గిట్లని చెప్పి మాకు పూర్తిగా కావాలి. మీరు గతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడిన మాటలు ఉన్నాయి, అది కూడా మనం విందాము. దీనికంటే ముందు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే చెప్పండి. అసలు క్రెడిట్ చోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అన్నదానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్ గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ దుబ్బాయాల్సిన అవసరము చంద్రబాబు నాయుడు గారికి ఏముంది? మీరు గతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఏ విధంగా మాట్లాడారు ఒకసారి మీరు అందరూ చూడండి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు? విశాఖ ఎయిర్పోర్ట్ లో ఈగలు తోలుకుంటా ఉన్నారు, భోగాపురం ఎందుకు గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో, అంటే ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు దిక్కుమాలిన ఆలోచన గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం కూడా జరిగింది. మళ్ళీ వీళ్ళు కూడా క్రెడిట్ దొబ్బేస్తా ఉన్నారు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి చూడండి మీరు. ఏ రకంగా న్యాయం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం. మరొకసారి మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, గట్టిగా పోరాడుతాం, గట్టిగా నిలబడతాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు వేరు, గతంలో మాట్లాడుతున్న మాటలు వేరా? అరే ఒక్క మాట మీద మీ వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు నిలబడారండి? భోగాపురం ఎయిర్పోర్ట్ అవ్వకుండా కేసులు వేస్తా గిట్లని చెప్పి బెదిరించడం జరిగింది చంద్రబాబు గారికి. మీరు ఇప్పుడు క్రెడిట్లు దొబ్బేది మీరా లేకుండా చంద్రబాబు గారా? ఒకసారి క్లారిటీ ఇవ్వండి నాకు. ఇంకా అది ఆపే కార్యక్రమం చేద్దాం, ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. రానున్న మన రోజులు 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో పడే రోజు త్వరలోనే వస్తుంది. వచ్చేది మన ప్రభుత్వం, మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కి ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి నేను సీఎం అవ్వగానే భోగాపురం ఎయిర్పోర్టుకి ఇచ్చిన భూములన్నీ రైతులకు అందరికీ తిరిగి ఇచ్చేసాగిలని చెప్పన్నాడు. మళ్ళీ ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ఆ క్రెడిట్ల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున రైతుల దగ్గర భూములు తీసుకొని ఎయిర్పోర్ట్ కట్టిస్తా ఉంటే వాళ్ళందరికీ చిచ్చుకు పెట్టేలా ఆ పట్ల మాట్లాడి అధికారం తీసుకున్నావు. ఇప్పుడు క్రెడిట్ ఎందుకు దొబ్బుతా ఉన్నావు? ఆ రోజున చంద్రబాబు గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిండు గిట్లని చెప్పి ఇప్పటికైనా ఒప్పుకోవచ్చు కదా, కానీ ఒప్పుకోరు. కానీ ఈ వైసీపీ నాయకులు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు అందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా, భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి, భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గిట్లని చెప్పి అంటా ఉన్నారు కదా. ఒకసారి ఈ వీడియో చూడండి, ఆ తర్వాత మీరందరూ కామెంట్ చేయండి. ఇంకా వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇస్తూ చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి లంచాలు రావని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్ను రద్దు చేసిన పరిస్థితి మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. జిఎంఆర్ చంద్రబాబు బినామీ, అందుకే భోగాపురం టెండర్ ఇచ్చారు గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఈ జిఎంఆర్ ఎవరంటే ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఆ కంపెనీ అన్నమాట. దాన్ని కూడా పిపిపి విధానంలో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వేలోనే కంప్లీట్ చేయడం జరిగింది ఈ ఎయిర్పోర్ట్ని. ఇప్పుడు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు, అంటే ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ విధానం, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే కంప్లీట్ చేద్దాం గిట్లని చెప్పి అనుకుంటా ఉంటే ఈ వైసీపీ పార్టీ వాళ్ళందరూ అడ్డుపడతా ఉన్నారు. పీపీపీ విధానం అంటే మీకు ఇక్కడ అర్థమైంది కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఇగో ఇట్లా కంప్లీట్ చేస్తారు, కంప్లీట్ చేసి మన చేతిలో పెడతారు. ఇది తెలియకుండా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద నిందలు ఇస్తూ ఉన్నారు. పిలిచారు, ఆ రెండోసారి టెండర్లు పిలిచిన దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఏకంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా సైతం మార్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి దిక్కుమాలిన ప్రభుత్వంలో చూస్తా ఉన్నాను కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారో ఒక్క ముక్క అర్థమైతలేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదైతే ఉపయోగపడతా ఉందో దాన్ని మంచి చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే మీకు చేయనికి చేత కాదు, చేసే వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటారు. ఇక్కడ అర్థమవుతా ఉంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎవరు స్థాపించారు, దీని వెనకాల మనం డేట్లు కూడా చూద్దాము. కాకపోతే ఇది కంప్లీట్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడిండో ఈ వీడియోలో మనందరికీ అర్థమైపోతుంది.
మనం ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సాయమ్మ. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సాయమ్మ. ఇప్పుడు ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు 6 సార్లు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడడం జరిగింది. ఈ 6 గురించి ఈ వైసీపీ కార్యకర్తలు కామెంట్ చేయాలా? ఏంటి ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకు గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిండు. ఇప్పుడు క్రెడిట్ దొబ్బే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మీకు ఫోటోలు చూపిస్తాం చూడండి. అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడు స్థాపించారు, ఈ ప్లానింగ్ ఏంటి, ఏంది కదా తగిలని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది మీ అందరికీ. మీరు ఇక్కడ చూడొచ్చు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు స్టార్ట్ చేశారు. ఇది నేను ఎడిట్ చేసుకొచ్చింది కాదండి. ChatGPTకి వెళ్ళి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు స్టార్ట్ చేశారు, దీని వెనకాల ప్లానింగ్ ఎవరిది గిట్లని చెప్పి అడిగితే అక్కడ ఈజీగా చెప్పేస్తుంది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్లానింగ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2014 to 2019 ఇక్కడ కనిపిస్తుందా. 2014 to 2019లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్లానింగ్ చేశారు. ఇక్కడ చూడండి 2015 to 2016లో ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ప్లానింగ్ జరిగింది. ఆ తర్వాత భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చారంటే GMR గ్రూప్తో PPP విధానంతో ఈ ఒప్పందం కుదిరించుకున్నారు. దీన్ని ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ మెడికల్ కాలేజ్లో PPP విధానం ఇస్తూ ఉంటే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇస్తూ ఉంటే, లేదు వాళ్ళకి ఎందుకు ఇస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు దోచుకుంటా ఉన్నారు ఇట్లని చెప్పంటా ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డబ్బులు తీసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ఎంత ఖర్చు పెట్టారు, వీటన్నిటి గురించి కూడా తర్వాత ఖచ్చితంగా తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారు, ఆ గత ప్రభుత్వంలో ఎంత ఖర్చు అయింది, ఈ ప్రభుత్వంలో ఎంత ఖర్చు అయింది, ఎవరు ఎంత తొందరగా పనులు చేయించారు గిట్టని చెప్పి అన్ని తొందరగా వస్తాయి. ఎందుకు తొందరపడతా ఉన్నారు ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఏమైంది, 2019 to 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయ్యారు. భూసేకరణ ఆలస్యం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన ఫేస్ చూడగానే భూములు రైతులు ఎవరు ఇయ్యాల, అంటే ఎయిర్పోర్ట్ చేసుకోనికి జగన్మోహన్ రెడ్డి గారికి భూములు ఎవరు వేయాల, రైతులు. డిజైన్ స్కోప్ మార్పులు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎయిర్పోర్ట్ ఇలా కట్టాలి, ఈ రోడ్ ఇలా కట్టాలి గిట్లని చెప్పి మార్పులు చేశారంట. సో దీన్ని కూడా ఆలస్యమైంది. ప్రాజెక్టు స్పీడ్ కూడా తగ్గింది. దీంతో ఎయిర్పోర్ట్ పూర్తి కావడానికి చాలా ఆలస్యం పట్టింది గిట్లని చెప్పి ChatGPT అంటుంది. నేను కాదండి, ChatGPT అంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు ఉపయోగము, విశాఖపట్నం విమానాశ్రయంపై లోడు తగ్గింపు. అంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకంటే ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఆ దానికి లోడ్ తగ్గినికి, అంటే దాని మీద భారం అనేది ఎక్కువ పెరుగుతూ ఉంది, అంటే ఫ్లైట్లు అనేది ఎక్కువ వస్తూ ఉంది, దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు గిట్లని చెప్పి. సో దీనికి భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేశారు. దీని వెనకాల ఎవరు ఎక్కువ కష్టపడ్డారు ఇప్పుడు మీరే మాట్లాడుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడ్డారా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు కష్టపడ్డారా? చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొస్తే ఈ జగన్మోహన్ రెడ్డి భూములు తీసుకొని కూడా చేతగాల, ఎయిర్పోర్ట్ కూడా టైంకి కట్టడానికి కూడా చేతగాల. ఇప్పుడు నీకు ఏ విధంగా క్రెడిట్ ఇవ్వాలి చెప్పండి? సరే నిన్న నారా లోకేష్ గారు కూడా సరే కావాలంటే ఆ క్రెడిట్ కూడా నువ్వే తీసుకోబ్బా, ఏడవమ్మా కాగిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖాన ఆ క్రెడిట్ పడేసిండు. భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడే కంప్లీట్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్లానింగ్ కూడా చంద్రబాబు గారే చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారే రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొచ్చారు. ఇంకేం కావాలి చెప్పండి? వీటన్నిటికంటే క్లారిటీనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమని మాట్లాడారు? భూములు ఎవరైతే ఇచ్చిరో రైతులో వాళ్ళందరి మీద కేసులా ఏమని? విశాఖ ఎయిర్పోర్ట్లో ఈగలు వాళ్తున్నాయి, భోగాపురం ఎందుకు గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిండు. భోగాపురం ఎయిర్పోర్టు అవ్వకుండా కేసులు పెడతా గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిండు. ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకు గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిండు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి కావాలి ఈ క్రెడిట్, ఎవరికి చెందాలి ఈ క్రెడిట్? అరే క్రెడిట్ల కోసం కొట్టుకుంటా ఉన్నారు వీళ్ళైతే. సో గిట్లుంది. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు గిట్ల అనిపించేదో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.